పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఆయుష్కాలంలోనికి మీరు తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ ఆయుష్కాలంలో మీ మాటలు విని, మీ మాటలు చదివి, మీ మాటలు చెప్పి వాటి ప్రకారంగా జీవించే గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, మీ కుమారుని ద్వారా మీ మాటలు మాకు వినిపింపజేసినందుకు వందనాలు తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా మాటలు విని వాటి ప్రకారంగా మా జీవితాలను కట్టుకునే గొప్ప ధన్యతను మీరు మాకు ఇస్తారని నమ్ముచున్నాను తండ్రి. ఇప్పుడు మీ మాటలు చెబుతుండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని కూడా మాకు దయచేస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక మంచి విషయాన్ని గురించి మనం డిస్కస్ చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం. ఆయన అద్దరినున్న కదేరేనీయుల దేశము చేరగా దయ్యము పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకి ఎదురుగా వచ్చింది. ఇక్కడ 28వ వచనంలో ఒక మాట గుర్తుపెట్టుకోండి. గదేరేనీయుల దేశము అన్నాడు. ఆ దేశాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి, వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనీయుల దేశమునకు వచ్చిరి. ఈ మాట కూడా బాగా గుర్తుపెట్టుకోండి. దీని గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనీయుల దేశమునకు వచ్చిరి. ఇక్కడ మనము 3 మాటలు చూసుకున్నాము. 3 గ్రంథకర్తలు కూడా 3 విధాలుగా ఒక్కొక్క మాటను చూపిస్తున్నారు. మీ దగ్గర బైబిల్ ఉండేవాళ్ళు బైబిల్ని క్లోజ్ చేసి చివరన పటాలు ఉంటాయి. పటాలు, మ్యాప్స్. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అనే ఒక పటం ఉంటుంది. ఒకసారి అక్కడికి వెళ్దాము. చివరిగా బైబిల్ తిప్పితే మీకు ఈ చివరిగా ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మ్యాప్. ఆ మ్యాప్ దగ్గరికి వెళ్తే కొన్ని దేశాల పేర్లు వస్తాయి కింది నుంచి. ఇదుమయ, యూదయ, యెరూషలేము, దానిపైన సమరయ, దానిపైన గలిలయ. గలిలయకు కుడి సైడు బెతస్తా ఉంది. దాని కింద గలిలయ సముద్రం ఉంది. దాని కింద గెరాసా అని ఉంటుంది. గెరాసా. ఇన్ని మాటలు ఎందుకు చూపించాను అంటే, లూకా గారేమో ఇదే మాటని మరొక విధంగా చెప్తున్నాడు, మార్కు గారేమో మరొక విధంగా చెప్తున్నారు, మత్తయి గారేమో మరొక విధంగా చెప్తున్నారు. అంటే దేశమేది ఇంతకు? గెరాసీనీయుల దేశమా, గదేరేనీయుల దేశమా, గెరాసా దేశమా? ఇంతకు ఏ దేశం? ఏ దేశానికి వాళ్ళు వచ్చారో అని మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఎవరు? బైబిల్ అంటే నచ్చని వారు, బైబిల్ అంటే గిట్టని వారు, బైబిల్ అంటే ఇది ఒక మనుషులు రాసిన పుస్తకమే, మన దేశానికి సంబంధించిన పుస్తకం కాదు అని చాలామంది చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అంటే ఒక లూకా గారు రాసింది పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలనే, మత్తయి గారు రాసింది పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలనే, మార్కు గారు రాసింది ఆయన కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలనే రాశాడు. అంటే బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే 66 పుస్తకాలలో ప్రతి మాట కూడా దేవుడు రాయించిన మాటనే. దేవుడు చెబితే వీళ్ళు ప్రవక్తలు కానీ గ్రంథకర్తలు కానీ రాశారు. కానీ మీ దేవుడు నిజమైతే ఒక్కొక్క గ్రంథకర్త ద్వారా ఒక్కొక్క దేశం పేరు ఒక్కొక్క విధంగా ఎందుకు రాయించాడు అంటే, మీరు నమ్ముతున్న బైబిల్ నిజం కాదేమో ఒకసారి మనల్ని అడుగుతున్నారు. మీరు నమ్ముతున్న బైబిల్ నిజం కాదేమో ఒకసారి ప్రశ్నించుకోండి. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఎందుకంటే 3 రాశారు 3 సువార్తలను. ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క దేశం పేరు ఒక్కొక్క విధంగా ఉంది. చివరికి పటాలలోనికి వస్తే ఇది ఫైనల్. పటాలలోనికి వస్తే పటాలలో కూడా గెరాసానే ఉంది దేశం పేరు. ఇంతకీ ఏ దేశం? వారు వచ్చారు యేసుక్రీస్తుతో పాటు, శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చిన తర్వాత ఏ దేశానికి వచ్చారు? ఇంతకీ గెరాసీనుల దేశానికి వచ్చారా, గదేరేనీయుల దేశానికి వచ్చారా, గెరాసా దేశానికి వచ్చారా, ఏ దేశానికి వచ్చారని మనం ప్రశ్నిస్తున్నారు పిల్లరా.
ప్రశ్నిస్తే ప్రశ్నించండి, మాకు ఎందుకు అని అనుకుంటే, చెప్పాను కదా ఇందాక, మీరు బైబిల్ కలిగిన వారైతే నిజంగా వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఒకవేళ సమాధానాలు చెప్పకపోతే ఏమవుతుంది? బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా అబద్ధమే, ఇది ఒప్పుకోండి అని అంటున్నారు. ఒకవేళ మనం బైబిల్లో మాటలు నిజమని చెప్పాలంటే ఏం చేయాలి? ఈ మాటలకు మనం సమాధానం చెప్పాలి. అదే మాట ఒకసారి మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనంలో, ఆయన అద్దెనున్న గదేరినీయుల దేశము అని అన్నాడు. ఒకసారి ఈ మాట గుర్తుపెట్టుకోండి, దేశం పేరు గుర్తుపెట్టుకోండి. మార్కు సువార్త దగ్గరికి వెళ్దాము, మళ్ళొకసారి రివైండ్ చేద్దాం ఇంతకు ఏ దేశం పేరు ఏముందని. మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనంలో, వర సముద్రమునకు అద్దరినున్న గెరాసేనీయుల దేశము అన్నారు. అంటే ఒక దేశానికి ఇక్కడ మనం ఎన్ని పేర్లు చూపిస్తున్నాడు? 4 పేర్లు చూపిస్తున్నాడు. 4 విధాలైన పేర్లు చూపిస్తున్నారు. ఇంతకు దేశం ఏది అని అంటున్నారు. దేశం ఏది? దేశం ఒక దేశం అయితే ఒక దేశానికి ఒకటే పేరే ఉండాలి కదా. 4 సార్లు 4 గ్రంథకర్తలు రాస్తున్నప్పుడు 4 విధాలుగా ఎందుకు రాస్తారు? బైబిల్ నిజమైతే నలుగురు చెప్పినా, 10 మంది చెప్పినా, 100 మంది చెప్పినా దేశానికి పేరు మారదు కదా, ఒకటే పేరు ఉంటుంది కదా అని మనం ప్రశ్నించినప్పుడు మనం ఏం చేద్దాం? అవును, కరెక్టే కదా, దేశం పేరు మారదు, కానీ ఎందుకు మార్చారు వీళ్ళంతా? ఎందుకు నానా విధాలుగా మాట్లాడారు? ఎందుకు నలుగురు 4 విధాలుగా దీని గురించి మాట్లాడారు అంటే, దీని గురించి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎస్తేరు గ్రంథకాలంలో మన దేశానికి పేరేంది? ఎస్తేరు రాస్తున్నప్పుడు, ఎస్తేరు బ్రతుకున్నప్పుడు మన దేశానికి ఒక పేరుంది. ఏం పేరుంది? ఎస్తేరు గ్రంథం పాత నిబంధనలు పేజీ నెంబర్ 415. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనమే. ఐశ్వర్యేషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు ఒక మాట ఉంది. అంటే ఎస్తేరు జీవించిన కాలాలలో, అహష్వరేషు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న కాలంలో మన దేశానికి ఏం పేరు ఉందంటే హిందూ దేశం అని ఉంది. అది బైబిల్లోనే ఉంది. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు అంటారు. ఇప్పుడు కూషు దేశాన్ని ఏమంటారు? ఇప్పుడు ప్రజెంట్గా ఇథియోపియా అంటారు. అదే కింద పుట్నోట్ ఇచ్చారు ఇథియోపియా అని. వాళ్ళు హిందూ దేశానికి మాత్రం పుట్నోట్ ఇవ్వలేదు. ఏమని? భారతదేశం అని పుట్నోట్ ఇవ్వలేదు. అంటే ఒక కాలం మారుతున్న కొద్దీ ఊరి పేరు మారుతుందా అంటే ఖచ్చితంగా మారుతుంది అన్నట్టుగానే ఉంది. ఎస్తేరు గ్రంథంలో మన భారతదేశానికి పేరేముందంటే హిందూ దేశం అని ఉంది. హిందువులు నివసిస్తున్నారు కాబట్టి హిందూ దేశం కాదు. భారతదేశానికి ఉన్న పేరేమి నాడు కాలంలో అంటే హిందూ దేశం అని ఉంది. భారతదేశానికి హిందూ దేశం ఉంది, ప్రజెంట్గా భారతదేశం అని ఉంది. ఇంకొక పేరు కూడా ఉంది. ఏం పేరు? ఇండియా ఉందా లేదా? భారతదేశానికి 3 పేర్లు చూస్తున్నాం మనం. అంటే మనం ఉండే దేశంలోనే, ఒక దేశానికి, మనం ఉండి బ్రతుకుతున్న దేశంలోనే ఒక దేశానికి 3 పేర్లు కనిపిస్తున్నాయి. హిందూ దేశం అని కనిపిస్తుంది, భారతదేశం అని కనిపిస్తుంది, ఇండియా అని కనిపిస్తుంది. ఇంకా చరిత్ర కాలానికి వెళ్తే భరతుడు పరిపాలించిన దేశం అని కూడా ఉంటుంది. అంటే ఒక దేశానికి 4 పేర్లు ఉంటాయా అంటే మనం కళ్ళ ముందే మన దేశం పేరు చూస్తున్నాం. మనం 4 పేర్లు ఉన్నట్టు కనిపిస్తుంది. కరెక్టా కదా? మీకు అర్థం కావడానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్కు మరొక పేరు ఏమి? భాగ్యనగరము అంటారు. అంటే ఇప్పుడు హైదరాబాదా భాగ్యనగరమా? ఏది కరెక్టు అంటే 2 కరెక్టే. ఆ దేశమా కాదా, ఆ ప్రాంతమా కాదా అని అనుకోకుండా అసలు కాలాన్ని బట్టి మనము దీనిని పరిగణలోకి తీసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు కడప అని ఉండేది, ఇప్పుడు ఏమంటారు దాన్ని? వైఎస్ఆర్ కడప అంటారు. ఇంతకుముందు రాజమండ్రి అనేవాళ్ళు, ఇప్పుడు ఏమంటారు? రాజమహేంద్రవరం అంటారు కదా. అంటే పేర్లు మారుతున్నాయా అంటే ఖచ్చితంగా పేర్లు మారుతాయి. పేర్లు మారుతున్నప్పుడు వారి వారి కాలాలలో వారు రాస్తున్నప్పుడు ఆ దేశానికి పేరు మారిందంతే. పేరు మారినంత మాత్రాన ఊరు మారలేదు. దీనిని పట్టుకొని మత ఛందస్సవాదులు, బైబిల్ గిట్టని వారు, బైబిల్ నచ్చని వారు ఏమంటున్నారంటే, మీ బైబిల్ కరెక్ట్ నిజమైతే మరి ఎందుకు 4 పేర్లు ఎందుకు రాయించాడు? ఒకే పేరు రాయించవచ్చు కదా అని అంటే, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, కాలానికి అనుకూలంగా ఆ దేశం పేరు మారిందంతే.
చాలామందికి పెళ్ళి చేసుకున్న తర్వాత పెళ్లి కూతురికి పేరు మారుతూ ఉంటుంది. వాళ్ళు పుట్టింట్లో ఒక పేరు ఉంటుంది, ఇక్కడికి వచ్చినాక ఒక పేరు ఉంటుంది. అంటే పుట్టింట్లో వేరే అమ్మాయి, ఇక్కడికి వచ్చినాక వేరే అమ్మాయి అందామా? కాదు. పత్రికలో ఒక పేరు వేస్తూ ఉంటాము, కానీ ఇంట్లో ఒక పేరు పిలుస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు పేరు మారుతున్నంత మాత్రాన మనిషి మారుతాడంటే మారడు. మళ్ళీ ఏం మారుతుంది? పేరు మాత్రమే మారుతుంది. ఇప్పుడు గెరాసినీల దేశము అన్నాడు, గెరాసా దేశం అన్నాడు, గదేరినీల దేశం అన్నాడు. ఇప్పుడు ఈ దేశానికి ఈ పేరు ఎలా వచ్చిందంటే కాలానికి అనుకూలంగా వచ్చింది అంతే. సరే, ఇదైతే బాగానే ఉంది, కానీ అక్కడ ఇంకొక మిస్టేక్ ఉంది అని చెప్తున్నారు. ఆ మిస్టేక్ కూడా ఏందో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం. మళ్ళీ అక్కడికి వద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం. ఆయన అద్దరినున్న గదేరినీల దేశమునకు దయ్యములు పట్టిన 2 మనుషులను సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. చాలు, ఇక్కడతో ఆపేద్దాం. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు మత్తయ్య గారు. 28వ వచనంలో దయ్యములు పట్టిన 2 మనుషులు, గుర్తుపెట్టుకోండి, 2 మనుషులు అని చెప్పాడు. మార్కు సువార్తకు వద్దాం మళ్ళీ ఒకసారి. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో, వర సముద్రమునకు అద్దరనున్న గెరాసెనీల దేశంనకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్ర ఆత్మ పట్టిన వాడు ఒక్కడు సమాధుల నుండి వచ్చి ఆయన ఎదురుపడెను. మరొక మాట చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో, వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసెనీల దేశంనకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొక్కడు ఆయనకి ఎదురుగా వచ్చాను. సరే, ఇందాకంటే ఊరి పేర్లు మారాయి, కాలానుగుణంగా ఊరి పేర్లు మారాయి అని అనుకుందాం. ఊరి పేర్లు మారుతాయి కానీ మనుషులు మారుతారా? కరెక్టే కదా. మళ్ళీ ఇక్కడ ఏంది? మీరు ఊరి పేర్లు మారాయి కాలానుగుణంగా చరిత్రానుసారంగా చెప్తే మేము నమ్ముతాం. ఓకే, వి యాక్సెప్టెడ్, మేము నమ్ముతున్నాం. కానీ మనుషులు మారుతారా అంటే యేసుక్రీస్తు కాలానికి ఒకేసారి వచ్చారు. ఈ ఒక మత్తయి గారేమో 2 మనుషులు అని చెప్తారు, మార్కు గారేమో ఒక మనిషి అని చెప్పాడు, లూకా గారేమో ఒక మనిషి అని చెప్పాడు. అంటే వీళ్ళు కూడా పరిశుద్ధాత్మ వల్లనే కదా రాశారు, దేవుడు చెప్తే కదా రాశారు. దేవుడు చెప్తే రాసినప్పుడు దేశానికైతే కాలానుగుణంగా పేరు మారింది అనుకుంటే మీరు చెప్పారు, మేము విన్నాం, రైట్. కానీ మనుషులు ఎట్లా మారుతారయ్యా అంటున్నారు మనల్ని. కరెక్టే కదా, మనుషులు అయితే మారరు కదా. 2 వస్తే ఇప్పుడు ఒక 10 మంది 20 మంది వచ్చారు అనుకుందాం ఇక్కడికి. వేరే సంఘం అయితే వచ్చి 10 మంది లేరు 30 మంది ఉన్నారంటే నమ్ముతామా? కాదు. ఎందుకంటే మేము అంతా ఇక్కడే ఉన్నాము. ఒక్కొక్క సంఘం అయితే ఒక్కోలాగా చెప్తే నమ్ముతామా? అది వీలు పడదు. కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాసిన వీరి గ్రంథాలు మాత్రం ఒక మనుషుడేమో 2 అని చెప్తాడు, ఒక మనుషుడేమో 1 అని చెప్తారు. దీనిని బట్టి అర్థమవుతుంది మీ బైబిలు శుద్ధమైన గ్రంథం కాదు, అశుద్ధమైన గ్రంథము అంటున్నారు. అంటే ఎప్పుడు చూడు మనపైన టార్గెటే, ఎప్పుడు చూడు మనమే టార్గెటే. ఎప్పుడు చూడు భారతదేశంలో క్రైస్తవులు పట్టుకున్న బైబిల్ తప్పు అని కొన్ని సంస్థలు వెలిచాయి ఇప్పటివరకు కూడా. ఈ మాట మనకు క్వశ్చన్ చేసినప్పుడు మనం విశ్వాసులుగా 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుంచి మనం బైబిల్ చదువుతున్నప్పుడు, చర్చికి వస్తున్నప్పుడు ఎవరైనా కానీ ప్రశ్న వేస్తే మనం ఏం చేద్దాం? బైబిల్ ఎన్నో ఉంటాయి, మేము వెళ్తున్నాం, మాకు ఆశీర్వాదాలు రావాలా, మా ఫ్యామిలీ బాగుండాలా, మా పిల్లలు బాగుండాలా, మాకు డబ్బు రావాలా, మాకు ఆరోగ్యం ఉండాలా, బైబిల్ ఏముందో మాకు తెలియదు అని అనుకుందామా? ఒకవేళ అదే అనుకుంటే ఒక మాట చెప్తూ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట చెప్తున్నాము అందరికీ. 15th verse, నిర్మలమైన మనస్సాక్షి గల వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అంటున్నాడు. సమాధానం చెప్పమన్నాడా, లేకపోతే బైబిల్ ఏమో ఉంటుంది అయ్యా మాకు తెలియదు, పాస్టర్కి తెలుసు, సంఘ పెద్దలకు తెలుసు, మమ్మల్ని కాదు అడిగేది, వాళ్ళు అడగండి అని అంటారా? ఇక్కడ ఏమన్నాడు? ప్రతి మనిషి కూడా ఎల్లప్పుడూ సమాధానంగా ఉండాలి. చర్చికి వచ్చిన వాళ్ళు కానీ విశ్వాసులు కానీ ప్రతి విషయంలో ఈ ప్రశ్నకి ఏదైనా సమాధానం కావాలంటే మీరు ఏం చేయాలి? మాకు తెలియదు అనకూడదు. బైబిల్ చెప్పింది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ఎల్లప్పుడు హేతు అడుగు ప్రతి వానికి మీరు ఎల్లప్పుడు ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి సమాధానం చెప్పడానికి అంటున్నాడు. మనల్ని కూడా మనం ఏం చేస్తున్నాం మరి? ఇందాక చెప్పినట్టుగా వస్తున్నాం వెళ్తున్నాం అనేది కాకుండా బైబిల్ని ఖచ్చితంగా మనం పరిశీలన చేద్దాం.
ఇప్పుడు ఇద్దరు మనుషులు వచ్చారా, ఒకరు మనుషులు వచ్చారా అనేది ఒకసారి దాని గురించి మనం క్లియర్ చేసుకుందాం. మత్తయి గారు రాస్తున్నప్పుడు ఏమనుందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో, ఆయన అద్దరినున్న గదేరునీలో దేశమునకు చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు అని అన్నాడు. ఇద్దరు మనుషులు, వీళ్ళకి ఏం పట్టింది? దయ్యాలు పట్టాయి. దయ్యాలు పట్టిన ఇద్దరు మనుషులు అంటున్నారు. లూకా సువార్తకు వద్దాం ఒకసారి. లూకా సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో, వారు గలిలయకు ఎదురుగా ఉండు గిరాసీనుల దేశంలోకి వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరు వాడ కూడా ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే ఇంటిలో ఉండువాడు కాడు. 35వ వచనం చదవండి. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండి ఉండుట చూచి భయపడరి. ఇక్కడ ఏమైంది? లూకా గారు ఒక మనుషుడు ఎందుకు రాశారంటే, ఇద్దరు మనుషులలో ఒకరు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. ఆ ఒక్కరిని ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు స్వస్థత చేశాడు. మరొక మనుషుని రాలేదు, స్వస్థత పడలేదు, బాగుపడలేదు, దయ్యం విడిపోలేదు. కాబట్టి మార్కు గారు కానీ లూకా గారు కానీ ఒక మనిషి అని ఎందుకు రాశారంటే, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన ఇద్దరు మనుషులలో ఒక మనిషి మాత్రమే స్వస్థత పరిచాడు కాబట్టి ఒక మనిషి గురించి రాశారు. మత్తయి గారు ఏం చేశారు? ఇద్దరు మనుషులు, దయ్యం పట్టిన ఇద్దరు మనుషుల గురించి రాశారు. వీరు మాత్రం బాగుపడిన వ్యక్తి గురించి రాశారు కాబట్టి ఒకరని రాశారు అంతే. వీళ్ళేమో బాగుపడిన వ్యక్తి గురించి చెప్తున్నారు, మత్తయి గారేమో దయ్యాలు పట్టిన మనుషుల గురించి చెప్తున్నాడు. దీనిని చిన్న ఒక క్లారిఫికేషన్ మాత్రమే, చిన్న ఆలోచన మాత్రమే, ఆలోచన చేయకుండా ఆ రోజు వాళ్ళు ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు మనం సమాధానం ఏ విధంగా చెప్పాలి? సాత్వికంతో చెప్పే వాళ్ళై ఉండాలి. సాత్వికంతో ఒకవేళ ఈ మాటలన్నీ మనం చెప్పకుండా ఉంటే ఏమవుతుంది? బైబిల్ తప్పని అంటారు. కరెక్టే, మన దగ్గర సమాధానం లేనప్పుడు మనం ఏమంటాం? సరేలే మీరు ఏం చెప్తే అదేని అంటాం మనం కూడా. బైబిల్ ఏది రాయబడినప్పటికీ కూడా ఏముంది అందులో? పరిశుద్ధమైన దేవుడు రాయించాడు, పరిశుద్ధమైన మాటలు రాయించాడు. పరిశుద్ధంగానే మనం వాటిని చదువుకోవాలి, వాటి ప్రకారంగా మనం పరిశుద్ధంగానే జీవితాలను కట్టుకోవాలి. గిరాసీనుల దేశము, గద్దేరుల దేశము, గిరాస దేశం అన్నప్పుడు కాలానుగుణంగా దేశానికి పేరు మారింది కాబట్టి అలా 4 పేర్లు వచ్చాయి. మళ్ళీ ఇద్దరు మనుషులా ఒక మనుషుడు అంటే ఇద్దరు మనుషులే దయ్యాలు పట్టిన వారు. కానీ ఆయన దగ్గరకు వచ్చి బాగుపడిన వారు ఎంతమంది? ఒకడు. కాబట్టి ఒకడిని రాశారు. బాగుపడిన వాళ్ళ గురించి రాశారు కాబట్టి మార్కు గారు లూకా గారు ఒకరిని రాశారు. దయ్యాలు పట్టిన వారు ఎంతమంది అని అడిగినప్పుడు మత్తయి గారు ఇద్దరుని రాశారు. ఇందులో తప్పేం లేదు. మనం అర్థం చేసుకోవడంలో తప్పు ఉంది, మనం అర్థం చేసుకోవడంలో మిస్టేక్ చేశాము. అందుకోసమే ఇద్దరా ఒకరా అని అంటే, బాగుపడింది ఒకరు, దయ్యాలు పట్టింది ఇద్దరికి. అర్థమైంది అనుకుంటున్నా. కళ్ళ మూసుకొని ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఇచ్చిన ఆయాష్కాలంలో మీ సన్నిధికి వచ్చి మీ జ్ఞానవాక్కులు విని, మీ పిల్లలైన మేమంతా కూడా మీ జ్ఞానవాక్కులు ధ్యానించి వాటి ప్రకారంగా మా జీవితాలను కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం తండ్రి. మా ప్రయత్నంలో ఎటువంటి సాతాను శోధన కాకుండా మీరే మీ జ్ఞానాన్ని, మీ తెలివిని మాకు ఇచ్చి వాటి ప్రకారంగా మా జీవితాలను కట్టుకొని గొప్ప అవకాశాన్ని ఇవ్వండి తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. మీ మాటలు విన్న ప్రతి బిడ్డ కూడా వాటి ప్రకారంగా జీవితాలను కట్టుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా మాత్రమే ఈ ఉదయకాల వాక్య ధ్యానము యొక్క ముఖ్య ఉద్దేశం తండ్రి. ఆ సంఘ పెద్దలుగా మేము తలబట్టిన పనిలో ఎటువంటి సాతాను శోధనకు గురి కాకుండా మీ చిత్తానుసారంగానే మేము చేసే ప్రతి పనిలో మీరే తోడుగా ఉండండి తండ్రి. మీ చిత్తమైతే జరగబోయే నెల ప్రార్థనలో కూడా మీరే తోడుగా ఉండి నడిపిస్తారని నమ్ముతున్నాం తండ్రి. మీ చిత్తానుసారంగా మేము ఏది చేసినా, ఏది తలపెట్టినా అది సఫలమయ్యే విధంగా మీరు ప్రతిదీ కూడా మా పైన కృప చూపుతారని నమ్ముతూ ఈ ప్రార్థన ముగించుకొని వెళుతుండగా సాతాను శోధనకు గురి కాకుండా మనం చేస్తున్న పనిలో, వెళుతున్న ప్రయాణాల్లో అది ఏదైనా కానీ మీరే కాపుదల ఉంచుతారని నమ్ముతూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.